దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసు శుభవందనాలు. మీకు అందరికీ అదేవిధంగా టాబర్నేకల్ టెస్టిమనీ ఛానల్ చూస్తున్న మీకు అందరికీ ప్రభువైన యేసు నామమున శుభవందనాలు. మనకి ఆసక్తి అనేది తక్కువైపోయింది, బరువైపోయింది. మన ఆసక్తి కలిగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? బైబిల్ గ్రంథంలో ఎవరన్నా ఆసక్తి కలిగి కార్యాలు ఎవరన్నా చేశారా అనే విషయాలు మనం తెలుసుకుంది. మనం ఏం చెయ్యాలి, ఆసక్తిగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేసి విషయాలు మనం తెలుసుకుందాం. చూడండిమా, బైబిల్ గ్రంథం తీసి చక్కని విషయాలు మనం తెలుసుకుందాం. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక నుండి చక్కనైన మాట మనకి తెలియపరుస్తున్నాడు. ఏంటంటే 10వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుంటే చక్కనైన విషయాలు మనకి అక్కడ సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు. ఎవరండి? 12 గోత్రాలు వారు ఇశ్రాయేలు ప్రజలు. అందులోండి 10 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు, 2 గోత్రాలు యోధా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అంటే 10 గోత్రాలు వారు. వీళ్ళు ఏంటంటే రక్షణ పొందవాళ్ళని. ఏ పొందవాళ్ళమా? రక్షణ లేదా అంటే వీళ్ళకి రక్షణ ఉంది, శారీరక సంబంధమైన రక్షణ ఉంది. ఎందుకంటే పుట్టిన ప్రతి వ్యక్తి 8వ దినాన్ని మగవాడికి 8వ దినాన్ని ఎక్కడ తీసుకెళ్తారో దేవాలయంలో తీసుకొచ్చి సున్నతి చేస్తారు. అది యూదుల ఆచారం, ఇశ్రాయేల్ ఆచారం అన్నమాట. అలాగే వీళ్ళకి ఏంటి రక్షణ ఉంది. ఎలా రక్షించబడ్డారంటే శారీరక సంబంధంగా రక్షించబడ్డారు, కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళకి రక్షణ లేదు. అదే అంటున్నాడు, ఇశ్రాయేలు రక్షణ పొందవలన హృదయాభిలాష. నా హృదయంలో ఒక ఆశ ఉందయా. అపోస్తులైన పౌలుకి ఒక ఆశ ఉంది, నా హృదయంలో ఒక ఆశ ఉంది. మీరందరూ రక్షణ పొందాలి. ఇశ్రాయేలు ప్రజలారా, వారి విషయమై నేను దేవునికి చెయ్యి ప్రార్థన ఉన్నది. ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను, తరఫున ఇశ్రాయేలు ప్రజలందరినీ మార్చు, వాళ్ళందరికీ నువ్వు రక్షణ అనుభవంలో నడిపించు అనేసి వారు చెప్పడం చెప్తుంది. వారు దేవుని యందు ఆసక్తి గలవారు. ఆసక్తి గల చాలా ఉంది. దేవుడు అంటే చాలా భక్తి, మత సంబంధమైన పరంగా వీళ్ళు చాలా నిష్టగా ఉంటారు. ఎవరో ఆజ్ఞలు అతిక్రమించినా ఊరుకోరు, శిక్షిస్తారు. అదేవిధంగా ఆచార వ్యవహారాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు వీళ్ళు. నేనే సాక్ష్యం ఇస్తున్నాను, అపోస్తులైన పౌలు అయిన నేనే వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క ఆసక్తి చాలా ఎక్కువ అనేసి నేనే చెప్పడం జరుగుతుంది. నేను వారి ఆసక్తి జ్ఞానానుసారం ఉన్నది. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఏంటండి ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ ఎలాగంటే జ్ఞానానుసారంగా ఉంది, కానీ దైవానుసారంగా లేదు. ఈ వాక్యాన్ని బట్టి అర్థంగా మనం గుడికి వస్తున్నాం, పోతున్నాం, ఎందుకు పోతున్నాం మనకి తెలియదు. ఎందుకు వస్తున్నామా? దేవుడు రమ్మన్నాడు, పాటగారు రమ్మన్నాడు, ఆదివారం పోతున్నాం. మా కానికి ఏమన్నాడు కాబట్టి వేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం ప్రార్థన చేస్తుంది. అంతేగాని ఎందుకు వస్తున్నాం మనకి తెలియదు. ఆడికి మీరు ఎందుకు వస్తున్నారా అంటే ఎందుకు వస్తున్నారంటే ఆదివారం కాబట్టి అండి, దేవుడు యొక్క ఆజ్ఞ కాబట్టి వస్తున్నాం అంటారు. కానీ ఏంటంటే రావాలి, ఎందుకంటే దేవుడిని దశంభాగా మనం చెల్లించాలి దేవుడికి. ఎందుకంటే 6 దినాలు కష్టపడి 7వ దినమని దేవుడు కూడా విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి దాన్ని మనం కూడా ఆచరించాలి. దేవుడైతే 7వ దినం ఏ విధంగా 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు, అదేవిధంగా మనం కూడా ఆచరించుకున్నాడు. ఎందుకంటే మాదిరికరమైన జీవితం మనం ఉండాలి. దేవుళ్ళలో మనం ఎదగాలంటే దేవుడు ఏం చేసాడో ఏ కార్యం మనం చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఒక ఉద్యోగంలో చేరినప్పుడు ఉద్యోగం ఆయన చెప్పినట్టు మనం మేనేజర్ చెప్పినట్టు చేస్తాం, మనం సొంతంగా చేస్తామా? సొంతంగా చేస్తే ఒకసారి ఫెయిల్ అయిపోవచ్చు, ఒకసారి ఏంటంటే రైట్ అవ్వచ్చు. అందుకే ఏం చేస్తాడంటే అవన్నీ మేనేజర్ ఇలాగ ఒకటి రాస్తాడు, లేకపోతే అది CEO ఒకటి రాస్తాడు. దాన్ని అనుసరించే మనం నడవాలి. దాన్ని అతిక్రమించినా ఉల్లంఘించినా ఏంటంటే శిక్షణకే అర్హులు అవుతాం. ఆ బాధ్యత అంతా మన మీద పడుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే జ్ఞానానుసారంగా ఈ లోకాన్ని అనుసరించి ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలందరూ నడుస్తున్నారు. కానీ దేవుని యొక్క జ్ఞానం దర్శించి ఎవరో నటున్నది. ఏలయంగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని
స్థాపించుకొని అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దేవుని నీతిని అనుసరించడం లేదనేసి ఎవరైనా అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. స్వనీతిని బట్టి, స్వనీతిని అంటే మన ఎవరు ఆలోచన బట్టి వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. కొంతమంది చూడండి చచ్చిపోతారు, ఏం చెప్తారండి వాళ్ళ ఆలోచన ప్రకారం ఏయో చేస్తుంటారు, ఏయో పట్టణాలకు చెప్తుంటారు, ఏయో వాళ్ళు చెప్పినట్టే ఆలోచించమని చెప్తారు. కానీ అక్కడ దేవుడి యొక్క కార్యము నెరవేర్చడానికి వాళ్ళు సంసిద్ధులుగా ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచన నెరవేరాలి, వాళ్ళ యొక్క మాట ప్రకారమే నడవాలనేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా ఇక్కడ ఏమంటారు, దేవుని నీతిని పాటించడం లేదు. దేవుడు కొన్ని కట్టడాలు నిబంధనలు అన్నీ ఇచ్చాడు, కానీ అవన్నీ ఆచరించక దేవుని నీతిని అనుసరించక దేవుని మనం అనుసరించక మన స్వనీతిని బట్టి మనం ఆచరిస్తున్నాం. అందుకే దేవుని యొక్క మీద ఆసక్తి మనకు తక్కువ అయిపోతుంది. ఎందుకంటే దేవుడి యొక్క కార్యాలు మనలో జరగడం లేదు, అంతే కదమ్మా. ఎవరు చేసిన క్రియలు బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఉందా, మనం ఏం చేస్తాం అదే కదమ్మా. అమ్మా ఏం చేస్తాం, గన్నేరు పప్పు ఉందా, ఏం చేయలేదని బాగా నూరి అందరికి ఎక్కడికి ఏమవుతుందండి, పర్లకు వెళ్ళిపోతారు. అదే బాదం పప్పు చక్కగా చేసి గ్రైండ్ చేసి కొద్దిగా బాదం పాలు కాసి అందరికి ఇచ్చేవాళ్ళకి ఏమవుతుందండి, అందరూ చక్కగా హ్యాపీగా బతుకుతారు. అలాగే మనం చేయవలసిన పనులు ఉంటాయి, కొన్ని చేయలేని పనులు కూడా కొన్ని ఉంటాయి. ప్రియులారా, మీరు మీ స్వనీతిని అనుసరించగా దేవుడి యొక్క నీతిని అనుసరించాలి. ఇక్కడ చూసుకుంటే దేవునికి నీతినికి లోపడకుండా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారనేసి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ సద్దుకాయులు ఎవరండి, పరిచారకులు, అదేవిధంగా శాస్త్రులు, వీళ్ళందరూ ఎలాగుండేవారంటండి, ఆ ఏంటండి లోకానుసారంగా నడిచేవారు. అక్కడ రాజకీయ పరంగా నడిచేవారు. మత సిద్ధాంతాలు వాళ్ళే కల్పించుకుని వాళ్ళు ఏం చేసేవారంటే పరిపాలన చేసేవారు, రాజకీయ నాయకుల్లో ఉండేవారు. అర్థమైంది మీకు? దేవుని యొక్క సేవ పక్కనెట్టి వాళ్ళు ఏం చేసేవారండి, ప్రజాసేవ చేయడం మొదలెట్టేవారు అనమాట. ఈ విధంగా చూసుకుంటే దేవుడికి దూరంగా ఉండి వీళ్ళు దేవుని యొక్క కార్యము జరిగించడానికి ఆసక్తి చూపేవారు కాదనేసి ఇక్కడ మనకి తేటగా కొన్ని విషయాలు మనకు తెలియడం జరిగింది. అపోస్తలుడైన పౌలు తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడమ్మా. అమ్మా చూడండి, ఇక్కడ చక్కగా మీరు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుండి మనం చదువుకుంటే చక్కనైన మాటలు మనకి ఇక్కడ పొందుపరిచాడు. ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. అమ్మా జాగ్రత్త సంగమా, మీరంతా చక్కగా ఆలోచించాలి, మనం ఫాలో అవ్వాలి, అపోస్తుల్ని మనం ఫాలో అవ్వాలి. అపోస్తులు దేవుడి చేత ఎన్నుకోబడిన వారు. అపోస్తులైన పౌలు 12 మంది శిష్యులు, అనేక మంది ఇంచుమించు 70 మంది ఉన్నారు. వాళ్ళని మనం ఏం చేయాలండి, అనుసరించాలి. అపోస్తుల యొక్క బోధలో మనము ఉండాలి. రైట్, చూడండి. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశస్థులై బెన్యామీను గోత్రంలో పుట్టాను. తర్వాత హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయములై పరిశీలినై. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నేను పుట్టాను, మా తల్లిదండ్రులు పుట్టాను. ఇక్కడ కులమో గోత్రం అన్నీ చెప్తున్నాడు. ఇక్కడ ఏంటండి, 8వ దినం నేను సున్నతి పొందుకున్నాను. ఏంటమ్మా, 8వ దినం సున్నతి పొందాను. ఇశ్రాయేలు వంశంలో పుట్టాను. 12 గోత్రంలో చివరి గోత్రమైన బెన్యామీను గోత్రంలో నేను పుట్టాను. హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుల్లో నేను జన్మించాను. తర్వాత ధర్మశాస్త్రం అంటే ఏంటి, 5 గ్రంథాలు. ఏదండి, ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ కాండాలన్నీ చదివినవాడు బట్టి అంటే నోట్లో ఏంటంటే నోట్లో ఆడేస్తుంది. ఆది కాండం 35 చేయమంటే పట్టణం చెప్పాడు. తర్వాత ప్రవక్తల గురించి, తర్వాత సామెతలు, కీర్తనలు ఇవన్నీ బాగా చదివి 150 కీర్తనలో కంఠస్థం చేస్తారంటాడు. తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు పుట్టిన ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్నప్పటి నుండి వారికి 150 కీర్తనలో వాళ్ళు చదవాలి. వాళ్ళు చక్కగా ధ్యానించాలి. అన్నింటినీ దివారాత్రము వాళ్ళు ధ్యానించాలి. బాబు 120 కీర్తన చెప్పినట్టు మనం ఏం చేస్తామంటే బైబిల్ తీసి చెప్తాం. అలా కాదు, 120
కీర్తన అంటే టక్కమని చెప్పేస్తారు. 23 కీర్తన చెప్పమంటారంటే చెప్పేస్తారు. 1 కీర్తన చెప్పమంటే చెప్పేస్తారు. ఈ విధంగా అంత శాస్త్రి ఏంటంటే ఈయన పాండిత్యము అంటే ఈయన ప్రొఫెసర్ కింద కూడా ఉన్నాడు. అనేక మందికి తన శిష్యుడిగా చేర్చి వారికి విద్యాబోధ కూడా నేర్పించాడు. ఈయన ఎవరో పరిచయుడు అంటే దేవుని సంఘంలో పరిచర్య చేసేవాడు, మతపరంగా ఉండేవాడు, రాజకీయ పరంగా ఉండేవాడు, అదేవిధంగా ఏంటంటే సాంప్రదాయ పరంగా ఉండేవాడు. సాంప్రదాయాలు అంటే మనకు ఉన్నాయి కదమ్మా అమ్మ. సాంప్రదాయాలు అంటే ఏంటి తెలుసు కదా మీకు? ఏంటి సాంప్రదాయాలు? పండుగలు ఆచరించడం, తర్వాత ఆచారాలు వ్యవహారాలు సరిగ్గా ఉన్న కట్టడంలో నిబంధనలు ఇవన్నీ ఎవరన్నా ఉల్లంఘనతో అన్నీ ఏం చేసాడంటే అపోస్తలుడైన పౌలు చక్కగా అక్కడికి తీసుకొచ్చి పెద్దల మధ్యన నిలబెట్టాడు. ఆ విధంగా చూసుకుంటా ఆసక్తి విషయము సంఘముని మించిన వాడినై ఉన్నాను. ఎందుకంటే నేను మత సంబంధమైన ఆచార వ్యవహారాలను ఆశ్రయించేవాడిని. యేసుక్రీస్తు యొక్క బాధ కొత్త బాధ అది నాకు నచ్చలేదు అనేసి ఏం చేసినట్టే హింసించాడు అనేక మందిని. స్టెఫన్ కూడా మరణానికి కారకుడు ఈయనే. అనేక మందిని చంపడానికి పాపం ఏమి చేస్తున్నాడండి? అందరినీ సైన్యాన్ని జాగ్రత్త సైన్యాన్ని సిద్ధపరుచుకుని ఏం చేసాడు? గొర్రెలు ఎక్కి వెళ్ళిపోతున్నాడు. నేను అలాగా పాట పాడుకుంటా వెళ్ళిపోతున్నాడు. అట్లా లేదు, మీకు అర్థమైనా చెప్తాను. పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఏం చేశాడు? చక్కగా దేవుడు ఏం చేశాడు? బాగా పాడుతున్నాడే పాటలో ఎట్టి మా వాళ్ళని చెప్పడానికి నువ్వు వెళ్తున్నావా? చెప్పు నేను చూస్తానని ఏం చేశాడండి? ఒకటే దెబ్బ కొట్టాడు. అక్కడ చక్కగా వెలుగు వచ్చింది. వెలుగుకి ఏం చేసి మొగ్గలు వేసుకుని కింద ఆటాడు. సౌరా సౌరా అంటే ఎవరా నువ్వు అన్నట్టు అక్కడ మాట్లాడు. ఎందుకంటే గర్వంతో ఉన్నాడు, అతను అధికారంతో ఉన్నాడు. ఒక మనిషి అనుకుని ఏం చేశాడంటే సౌర అంటే ఎవరా నువ్వు అన్నట్టు. ఎవరు నువ్వు అన్నాడు. అన్నట్టు నువ్వు హింసిస్తున్నా పిలుస్తున్నాను. అప్పుడు అతనికి కళ్ళు పోవడం జరిగింది. మళ్ళా దేవుని యొక్క ప్రాప్తి వెళ్ళి మళ్ళా అతను ప్రార్థన చేయగా కళ్ళు రావడం జరిగింది. దేవుని యొక్క సాక్షిగా ఆయన నిలబడడం జరిగింది. 14 పత్రికలు కూడా చక్కగా ఈయన రచించాడు. చూసా ఈయన అన్యజనుల కోసము ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈయన్ని ఏర్పరచాడు. ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనిందుడినై ఉంటుంది. నిందారహితుడిగా ఉన్నాను నేను, ధర్మశాస్త్రానుసారంగా నడుచుకున్నాను నేను అనేసి ఇక్కడ చెప్పడము జరిగింది. ఇక్కడ చూస్తుంది. అయినను ఇవేవి నాకు లాభకరములై ఉండును, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. ఫస్ట్లోనేమో లాభం కింద ఎంచుకుని ఆ క్రీస్తు ప్రభుని ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఎవరైతే కొన్ని ఆడుతున్నారో వాళ్ళందరినీ వేసేసి చక్కగా ఒక రాజ్యాన్ని ఏంటంటే ఒక ఎంపైర్గా ఇదేంటండి రోమన్ సామ్రాజ్యంలో ఒక నాయకుడి కింద ఉన్నాడు. దానికోసం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడండి, పదవిని కొనుక్కున్నాడు. తెలుసా మీకు? ఈయన అపోస్తలుడైన పౌలు రోమిన్ దగ్గర పదవి కొనుక్కున్నాడు. కొనుక్కుని ఆయన అడిగి రోమిని కింద ఉన్నాడు. ఎప్పుడైనా జరిగింది. నిత్యంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమైన సమస్యలను నష్టంగా ఎంచుచున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి నేను నా యొక్క హృదయాన్ని అర్పించుకున్నాను. యహోలోకమైన జ్ఞానం ఎంత వ్యర్థము, ఎంత శ్రేష్టమైన జ్ఞానం అయినా సరే వ్యర్థము. దేవుని యొక్క జ్ఞానం ముందు ఎన్ని వ్యర్థమే అనేసి నేను ఎంచుకున్నాను అనేసి ఇక్కడ చెప్పడము జరిగింది. అదేవిధంగా సంఘం ఎడల నేను ఎట్లున్నాను అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే సంఘం ఎడల నేను ఎట్లా ఉన్నాను అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. చక్కనైన మాటలు మనకు దేవుడు పొందుకుంటున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుంటే, దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవద్దని మిమ్మల్ని ప్రదానం చేసి తిని. కానీ ఇక్కడ పరిస్థితులు వేరైపోయినాయి. అందరూ వేరు ఉన్నారు.
సంఘము ఒక వారం మొత్తం ఒక వారం పోతుంది, ఒక వారం ఒకలాగా ఉంటున్నారు, ఒక వారం ఇంకోలాగా ఉంటున్నారు, సంఘం మారిపోతుంది. నేను ఎంతో ఆసక్తిగా అనేక విషయాలు, దేవుని విషయాలు మీకు చెప్తున్నాను, ఆసక్తితో మీకు చెప్తున్నాను. ఎంతో ఆసక్తి కలిగి పలానా చేద్దాము, సంఘంలో పలానా చెప్పుదామని నేను వస్తున్నాను. కానీ ఎందుకు అంటే ఒకనొక రోజున సంఘం ఎత్తబడుతుంది. అమ్మ దానికి అర్థం మీకు చెప్తాను. సంఘం ఎత్తబడుతుంది, అందులో నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావా లేదా? నువ్వు లేకపోతే వేస్తే, నీ జీవితం వేస్తే. అంతే, అసలే నీ జీవితం ఇక్కడ లేదమ్మా. మనం అందరం యాత్రికులము, పరదేశంలో ఉన్నాము. మన పరలోకం నుండి కిందకు వచ్చాం. దేవుని యొక్క ఆజ్ఞను పొందుకుని యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకంకి వచ్చాడు, అదేవిధంగా మనం కూడా ఆయన యొక్క ఆజ్ఞను పొందుకుని తల్లి యొక్క గర్భంలో మనం ప్రవేశించి 9 నెలల్లో మనం చక్కగా ఆ తల్లి గర్భంలో ఉండి పెరిగి పెద్దవి బయటకు వచ్చి మనం ఏంటండి అలాగా తల్లి పాలు సాగుతూ ఆహారం పూజిస్తూ మనం ఎదగాం. అదేవిధంగా దేవుడు ఎదగకపోతే నువ్వు వేస్తే. ఎందుకంటే దేవుడు నిన్ను పుట్టించాడు, ఈ లోకంలో పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? దేవుడు స్తుతించి ఆరాధించడానికే నిన్ను కలగేశాడు, కానీ వేరే విధంగా నిన్ను కలగ చేయలేదు. అదే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, దైవాసక్తితో, దేవుని యొక్క ఆసక్తితో మిమ్మల్ని అందరినీ నేను మార్చాలని అనుకుంటున్నాను, కానీ మీరెవరో మాట్లాడలేదు. ఎందుకంటే మేము సంఘాన్ని దేవుడికి అర్పించాలి. ఎందుకంటే నేను యేసుక్రీస్తుకి సంఘానికి మధ్యవర్తిని, అపోస్తలుడైన పౌలు నేను మధ్యవర్తిని. అదేవిధంగా నేనున్నాను మీకును టెబర్నకల్ సంఘానికి యేసుక్రీస్తుకి మధ్యవర్తి. నా తర్వాత ఇంకోళ్ళు వస్తారు, అలాగా సంఘం ఉంటుంది కానీ మాట్లాడతారు జనాలు, అంతే కదమ్మా. సంఘం ఉంటుంది కానీ జనాలు మనం మాట్లాడతాం. మనం ఏం చేస్తాం? చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. ఈ విధంగా ఎవరికి ఇక్కడ చూడండి చక్కగా చెప్తున్నాడు, పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి, అదే మన సృష్టికర్త దేవునికి ప్రదానం చెయ్యాలనేసి నేను అనుకున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క పరలోక రాజ్యం పంపించాలని అనుకుంటున్నాను, కానీ ఇక్కడ సర్పము అపవాదం ఏం చేస్తుంది? మిమ్మల్ని అందరూ గలిబిలి చేసేసి మిమ్మల్ని అందరినీ సంఘానికి దూరపరిచేసి, నాకు దూరపరిచేసి వేరే మార్గంలో మీరు వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క మాటలు అనడం లేదు. ఇక్కడ పూర్వం తీసుకుంటే అవ్వ కూడా మోసపోయింది. ఎవరి ద్వారా? సర్పం ద్వారా మోసపోయి ఏం చేసిందండి? తినుకోవడానికి పండుని తిన్నది. పండు తినడం వల్ల అక్కడ ఆవిడ శరీరం మారిపోయిందా? లేదు. దేవుని యొక్క ఆజ్ఞ వినడం వల్ల అక్కడ ఏమైందండి? ఆత్మ సంబంధమైన, మహిమ సంబంధమైన శరీరము కోల్పోయి మరణ సంబంధమైన శరీరం ఏర్పడుతుంది. అంతే కదండి. మనకి కట్టుకుంటే 8 సంవత్సరాలు అండి, 100 సంవత్సరాలు బతికామనుకోండి, ఏమంటామా 100 సంవత్సరాలు మామకి ఏమంటాయండి? ఒళ్ళు ఉంటాయా? మాంసం తింటుందా? ఏం చేసింది? గ్రైండర్లు వేసి బాగా రుబ్బేసి నోట్లు వేసేయడమే గరదమంట పడకడకుండా తాగేస్తుంది. నేను కొళ్ళు అన్నీ ఊడిపోతాయి. కొళ్ళు కనపడతాయా? కొంతమంది కనపడతాయి, కొంతమంది కనపడతాయి. కాలు చేతులు ఏమైనా లెగుతాయా? ఈ చెయ్యాలి కన్నా వదిలేస్తే దమ్మని అడిపోతుంది. కాలు ఎవరు వదిలిస్తే పడిపోతుంది. కానీ మనిషి బతుకుంటుంది, కానీ ఏమంటుందో బలం ఉండదు, శక్తి ఉండదు. కానీ మనం ఏం చేస్తామంటే కబుర్లు చెప్తాం. మనం గుడ్ కాదు అనేసి 4-5 పాస్టర్లనే మనం తన్నిగలం, విశ్వాసం అందరూ భార్యగలం. భర్తలైతే భార్యలు చెదకొట్టేస్తారు, ఎగరేస్తారు, పిల్లల్ని కూడా ఎగరేస్తారు. కొన్ని రోజులకి ఏమవుతుందండి? కాలు చేతులు చాపేసి మంచం మీద ఉంటాం. మళ్ళీ ఎవరు వస్తారో, ఎవరు ప్రార్థన చేస్తారో, మళ్ళీ భార్య ప్రార్థన చేస్తుంది. పాపం చేసి ఏం చేస్తాం? మనం పాస్ గారిని తీసుకొచ్చి ఆయనతోటి ప్రార్థన చేసి. అదేవిధంగా చూసుకుంటే మన పాపం చేస్తున్నాం, కానీ ఆ పాపము మన్ని ఎడవకుండా ఉంటుంది. కాబట్టి నేను ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ ఏం చేస్తారంటే దారిలో పోయి ఇష్టానుసారంగా మీరు అందరూ ఉంటారనేసి. సంఘం కూడా, సంఘమా మీరు కూడా మేలుకు ఉండాలి, దేవుడి మీద ఆసక్తి కలిగి ఉండాలి. ప్రతి వారం క్రమం తప్పకుండా దేవుడి సన్నిధి రావాలి. ఆదివారాలే ఏంటండి? పాస్టర్ గారు పెడుతున్నారు. పాస్టర్ గారు ఏం పెడతారండి? పుట్టినరోజు నైట్ పెట్టచ్చు, ప్రధానం చేస్తారు ఆదివారమే, పెళ్ళికొడుకుని చేస్తున్నారు ఆదివారమే, మిగతా వారం ఉండేవా? సంగమా ఆలోచించండి. మీరు కూడా పాస్టర్ గారు ఏం చేస్తారమ్మా? పెళ్ళికొడుకుని చేస్తున్నారు అయ్యారు అంటే ఎప్పుడమ్మా అంటే ఆదివారం అంటున్నారు. ఏం చేస్తారు పాపం పాస్టర్ గారు? ఆయన తప్పు అంటే ఆయన తప్పు కాదు,
ఏం చేస్తారంటే పాస్టర్ గారు చచ్చినట్టు వస్తుంది ఆయన లేక సంఘం పోద్దని వాళ్ళ పోత పోయింది మొత్తానికి 4-5 కుటుంబాలనే మానిపించేస్తారు అండి. ఏం చేస్తారు పాస్టర్ గారు పాపం ఏం చేస్తాడు బాధపడతా ఎవరో జరుగుతుంది. సంఘమా మీరు ఆదివారం ఏం పెట్టినా మీకు జయం కాదు. ఎందుకంటే దేవుడు మీలో ఉండడు. మీరు ఏ కార్యం చేసినా అది మీ కార్యం జరగకుండానే ఉంటుంది. కాబట్టి ఆదివారం ఏ కార్యాలు పెట్టుకోకండి. పుట్టినరోజు అంటే తప్పదు అమ్మా, పుట్టినరోజు అంటే తప్పదు, పెళ్లి రోజు అంటే తప్పదు. కానీ కొత్త కార్యాలు నూతనమైన కార్యాలు మీరు జరిగించవద్దు అనేసి ప్రభు పేట మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంఘం కోసం క్రీస్తు ఏమైనా చేశాడా? అంత బాగుంది గారు, నువ్వు ఇలా చెప్తున్నావు. యేసు ప్రభు గారు ఏమైనా చేశాడా? టైటస్ చాప్టర్ 2 వెర్షన్ 14 కీర్తికి రాసిన పత్రిక 2:14 చూసుకుంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియుల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొని. చక్కనైన వాక్యం అమ్మా ఆలకించారా? అమ్మా ప్రియమైన సంఘం ఆలకించాలి మీరు. యేసుక్రీస్తు ఎంతో దయాళుడు, కరుణామయుడు. ఆయన మన చేసే దుర్నీతి ఉంది కదా, దుర్నీతి అంటే చెడ్డ నీతి. మన నీతిని అనుసరించాం. ఏ కార్యం చేసినా చెడ్డ పనులు చేస్తాం కానీ మంచి పనులు చేస్తామా? ఆది కాండంలో ఉండే బాల్యం నుండి అంటే పిల్లలు ఎలాగున్నారండి? చెడ్డవాడి కింద పుట్టారంట అందరం. ఇలా చూసుకుంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించడం లేదా? అపోస్తులైన ఉదాహరణ తీసుకుంటే అపోస్తులైన పౌలు ఎలా ఉండేవాడండి? సంఘానికి చూడండి కథ కట్టెట్టుకుని ఎక్కడ తిరిగాడంటే గుర్రం మీద తిరిగాడు. అందరం చాలామందిని కొట్టేవాడు, చాలామందిని హింసించేవాడు, తన యొక్క ప్రజలతోటి వాళ్ళని బాధించేవాడు. ఇక్కడ చూసుకుంటే అలాంటి దుర్మార్గుడైన మారాడాయన. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి అపోస్తులైన పౌలును కూడా దుర్మార్గత నుండి విమోచించాడు. సక్రియుల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసమే ఏర్పరచుకున్నాడు, పవిత్రంగా ఏర్పరచుకున్నాడు. తన కోసం అపవిత్రుడైన పౌలుని దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడు? దుష్టకుడు, దుర్మార్గుడు అయిన అతన్ని ఏ విధంగా ఏర్పరచుకున్నాడు అని చూసుకుంటే చదువుతాం. ఎవరు కూడా పడిపోతున్నాను. సక్రియలను ఆసక్తి గల వారి కింద దేవుడు చేసుకుంటాడు. ఇక్కడ దుర్మార్గమైన క్రియలు చేద్దామని అపోస్తులైన పౌలు అనుకున్నా ఆయనతోటి 14 పత్రికలు రాయించాడు. యేసుక్రీస్తు మన కోసమే రాయించాడు, మన సంఘాల కోసమే రాయించాడు. అవన్నీ మనం చదువుకుంటున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో చక్కగా ఆయన కోసం మనం చదువుకుంటున్నాం. తన సొత్తుగా చేసుకున్నట్టు. సొత్తు అంటే ఏంటమ్మా? సొంతంగా. ఇప్పుడు సావిత్రంగా ఉన్నారు, ఆవిడ దేవుని నమ్ముకోవాలని అనుకోండి, ఆయన సొత్తు కాదు. ఎవరి సొత్తు అంటే సాధనైన సొత్తు. ఆవిడ ఏం చేసింది? లేకపోతే మాణిక్యం కాదు, లేకపోతే ముందు అందరూ ఏం చేశారు? దేవుని నమ్ముకుని ఆయన రక్షకుడు, లోక రక్షకుడు తెలుసుకుని ఆయన యొక్క రక్తంతో మనకు కడగబడి మన ఏ క్రియలండి? దుర్నీతిని విడిచిపెట్టి సత్క్రియల్లోకి మనం వచ్చాము. ఎప్పుడైతే మనం యేసు రక్తంతో కడబడ్డామో ఈ చెడ్డ క్రియలు, చెడ్డ నీతి అన్నీ అవి కొట్టుకుపోయినాయి. ఆ కాలంలో ఏంటంటే ఆ రక్తం ఎప్పుడైతే శుద్ధీకరించింది, ఆయన శుద్ధీకరించినప్పుడు మనం ఎలాగన్నామండి? పవిత్రంగా ఏర్పరచబడ్డాం. పవిత్రంగా ఏర్పరచుకుని తన పూర్తిగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. భోగస్ అంటారు. ఏంటంటే అది ఎంత భోగము, అదంతా విడిచిపెట్టేసి యెషయా గ్రంథం 6:6 చూసుకుంటే ఆయన ఎలాగో కొనియాడబడతాడండి? పరిశుద్ధుడు అని నిత్యము దేవదత్తుతో కొనియాడబడుతున్న దేవుడు అదంతా విడిచిపెట్టేసి మన కోసం ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడనేసి ఇక్కడ మనకు తేటగా తెలియడము జరిగింది. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుంటే చక్కని మాట. మీరు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవాడితో కూడా నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానం వెంటాడుము అనేసి ఇక్కడ చెబుతున్నాడు. అమ్మా
మనం చేయవలసిన పని ఒకటి ఉంది. యవనేచ్ఛల నుండి పారిపోము అంటే ఎవరైనా చెప్పమంటారు అంటారా? చెప్పండి ఎవరైనా వాళ్ళు ఏం చేయాలండి? పారిపోరు. ఎక్కడ నుండి? ఇంట్లో నుండి. దానికి అర్థం అదేనా? వస్తుంది కదా అక్కడ. మీరు యవనేచ్ఛల నుండి యవన కోరికలు పుట్టేసినాయి, పెద్దవారు ఎవరు కోరికలు పుట్టేసినప్పుడు ఏం చేయాలంటే పారిపోము అన్నాడు. అంటే పారిపోము అంటే ఇటు పెట్టేసి మనకి నచ్చినోడితో పారిపోము అని కాదు. ఇక్కడ ఏంటంటే నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోము, విడిచి పారిపోము అంటే శరీరం ఇక్కడ ఉండాలి కానీ మన మనసుని ఆధీనం అంటే స్వాధీనము చేసుకోవాలి. పవిత్రమైన హృదయులే ప్రభు నాకు ప్రార్థన చేయవాటిలో కూడా పవిత్ర హృదయులే. అమ్మ ఏ హృదయం కలిగి ఉండాలి? అమ్మ జాగ్రత్త సాధించాలి. ఏ హృదయం మనం కలిగి ఉండాలి? చెప్పాలి, జవాబు చెప్పండి. మనం ఏ హృదయం కలిగి ఉండాలి? పవిత్రమైన హృదయం కలిగి ఉండి ప్రభువునకు ప్రార్థన చెయ్యాలి. అలాగా ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో వారితో కూడా మనం ఏకీపించాలి. ఏకీపించి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడును. అమ్మ నీతిగా ఉండాలి. ఇక్కడ 4 విషయాలు చెప్తున్నారు అపోస్తులైన తిమోతి. ఎవరంటే అపోస్తులైన పౌలుకి ఈయన శిష్యుడు, ప్రియ శిష్యుడు. ఈయన చాలామంది ఉన్నారు, అందులో ఒక తిమోతి. ఈయన ఏంటంటే నేను చెప్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు మాట, సంఘానికి రాస్తున్నాడు. నీతిని అనుసరించాలి, విశ్వాసాన్ని పాటించాలి, ప్రేమగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నీతి అంటే ఏంటమ్మా? అమ్మా నీతి అంటే ఏంటి? నీతి అమ్మ చెప్పాలి నాకు. నీతి అంటే ఏంటి? నీతిగా ఉండాలి, చక్కగా మంచిగా ఉండాలి. నీతి అంటే ఏంటి? మంచిగా ఉండమంటున్నాడు. విశ్వాసము, విశ్వాసం అంటే దేవుని నుండి నమ్మకం ఉండాలి. ప్రేమగా ఉండాలి. ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని ఎక్కిరించకూడదు. అదేవిధంగా ఎవరైనా దెబ్బలాడుగా వచ్చారంటే సమాధానంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? మనకి కత్తిట్టుకొని వెళ్ళడానికి వచ్చేయడానికి ఒకడు అమ్మా జాగ్రత్త ఆలోచించి విశ్వాసులారా మీరు ఆలోచించనే నేను చెప్పగలను. యూట్యూబ్ వారు మీరు చూసారా ఎంత కత్తెట్టుకుని వచ్చేయడానికి మనం ఎంత కట్టెట్టుకెళ్ళదా? ఎంత కత్తి పట్టుకెళ్ళదు. వాడు చిన్న బాణం పట్టుకొచ్చడానికి మనం పెద్దదా బాణం పట్టుకెళ్ళాలి. వాళ్ళు బళ్ళు పట్టుకొచ్చడానికి మనం డబల్ బళ్ళు పట్టుకెళ్ళాలి. ఈ విధంగా సమాధానం లేకపోతే మనకి అక్కడ యుద్ధాలే జరుగుతాయి. దేవుడికి సమాధానంలో ఒక విషయం చెప్తున్నాను. దేవుని ఎంతోమంది గుద్దేశారు, రెక్కేశారు, గిల్లేశారు, ఎన్ని చేశారు. సారీ గెలలేదు, గెలడం అంటే ఏంటంటే అదే అనేసి నీ ఎవరో చెప్పండి అడివాడు దేవుని కొట్టి. ఈ విధంగా చెప్తే ఆయన ఏమన్నాడు? ఒక మాట అనే చెప్పాడేమో దేవుడు హింసించారు, కానీ ఆయన ఏం చేశాడు? సమాధానంగానే జవాబు చెప్పాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు, అది సమాధానం. అలాగా మనం కూడా సమాధానం కలిగి ఉండాలనేసి దేవుడు ఇక్కడ ఎంతో చెప్తున్నాడు. నువ్వు యవన స్థితిలో ఉంటే నీ యవన స్థితిని విడిచిపెట్టే, అంటే యవన స్థితిని విడిచిపెట్టే అంటే దాన్ని లోబర్చుకో. నువ్వు దానికి లోబడుకో, చక్కగా కాపాడుకో, నీ యవన స్థితిని కాపాడుకో అని అక్కడ చెప్తున్నాడు. పవిత్ర హృదయ ప్రభునకు ప్రార్థించండి. మంచి హృదయంతో, కపటమైన హృదయంతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీతిగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, సమాధానంతో ఉండాలి అనేసి సంఘానికి చెప్తున్నాడు. అదేవిధంగా అదే మాటలో మన సంఘానికి, టెబర్నికల్ సంఘానికి మీకు చెప్పడం జరుగుతుంది. దేవుడు ఈ మాటలో దీవించి ఆశీర్వదించింది కాక చివరిగా ఏం చెప్తున్నాయి, మనం ఏం చెయ్యాలంటే చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చివరి మాట మీకు చెప్పేసి నేను ఈ మాటలు ముగిస్తున్నాను. చూడండి 58వ వచనం చూసుకుంటే, నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి. ఎన్ని చేస్తున్నాం కాదండి, అన్నీ వేస్ట్ అయిపోతుందండి, దేవుడు నాకేం కార్యం చేయడం లేదు, చూద్దాంలే అండి చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే కార్యం చేశాడో అప్పుడే గుడికొద్దాం, ఎప్పుడైతే కార్యం చేశాడో అప్పుడే మనం చేద్దాంలే అండి, దేవుడు పూజిద్దాంలే అండి అనేసి మనం అనుకుంటాం. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. మన చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోవండి. నచ్చమ్మా, అర్థమైందా?
మనం ఏం చేసినా జయమే, అన్ని జయమే. స్త్రీలను స్థిరంగా ఉండాలి. మనం స్థిరంగా ఉండడం అంటే ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి పారిపోవడం, ఇక్కడ నుండి పారిపోవడం అది కాదు. మన మనసుని స్థిరంగా ఉంచుకోవాలి. అది మన శరీరం అనగా మనం ఒకే మాట మీద నిలబడాలి. అది స్త్రీలను కదలిన వారును దేవుని విడిచిపెట్టేసి నాకు ఏం రాలేదు, పూర్వం గతే బాగుందా, పూర్వదే బాగుందా అనేసి అక్కడ జన్మ అనేసి మనం వెళ్ళిపోకూడదు. ప్రభు కార్యాభివృద్ధి అంటే కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై మనం ఎప్పటికీ దేవుడి కార్యం జరిగిస్తాడన్న ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. మనం ఆసక్తి కరువైపోయింది. దేవుడు చూస్తున్నాడు, నా ప్రియ బిడ్డ నా దగ్గరికి వస్తుందా లేదా, నా కార్యాలు జరిగిస్తుందా లేదా అనుకోవడం. మన దేవుని యొక్క కార్యాలు ఆఫ్ చేయకూడదండి. మనం ఏమనుకుని ఏం చేసినా విశ్రాంతి దినం దేవుడి దగ్గరికి వచ్చేది దానికి ప్రతిదానికి సమయం. ప్రసంగించే అధ్యాయం 1లో చూసుకుంటే ప్రతిదానికి సమయం కలదనేసి ఏంటంటే సొలొమోను ద్వారా దేవుడు పలికించాడు. అదేవిధంగా మనం కూడా ఆసక్తి కలిగిన జీవితం మనం ఏర్పరచుకుంటే దేవుడి యొక్క కార్యాలు మన ఎడలుగా గొప్పగా జరుగుతాయనేసి దేవుడు ఇక్కడ చెప్పడం జరిగింది. దేవుడు పరిశుద్ధమైన మాట మన ఇంట్లో గొప్పగా దీవించి ఆశీర్వదించింది కాక. ఆమె యూట్యూబ్ ప్రేక్షకుల ద్వారా మీరు అందరూ ఈ ప్రోగ్రామ్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది.